మళ్ళీ ఫాలో అవుతుందనమాట. సో, అదే దాన్ని బేస్ చేసుకొని మనం యాక్చువల్లీ ఫాలో అయిన తర్వాత వెయిట్ చేసాననమాట. ఇక్కడ నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత, ఇంకా నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్‌లో ఫాలో అయిందా, ఇక్కడ ఫాలో ఏంటంటే మనకు ఒక కన్ఫర్మేషన్ అనమాట. మళ్ళీ మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందని. సో, నెక్స్ట్ ఈ ఈ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ డోజీ క్యాండిల్ తర్వాత ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ వచ్చిందో, ఇది మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. 100 పాయింట్స్ సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ అయితే మళ్ళీ రికవర్ అయింది. మళ్ళీ ఫాల్ అయింది. సో, ఎటువంటి ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా రేపు ఎక్స్‌పైరీ డే కాబట్టి రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, ముందుగా మనకు వన్ డే క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్‌లో అయితే హ్యూజ్‌గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు మార్కెట్ అయితే అబ్జర్వ్ చేస్తే ఏదైతే మార్కెట్‌లో రిజెక్షన్ అనేది కనిపించిందో ఇది చాలా హ్యూజ్‌గా ఉందన్నమాట ఇంపాక్ట్. ఎందుకంటే ఈ ఈ మార్కెట్‌లో ఈరోజు ట్రేడ్ బట్టి మనం ఏం చెప్పాలంటే మార్కెట్ రేపు కూడా ఫాలో అవుతుందనే చెప్పాలి. సో, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే